రాజధర్మం ఎలా ఉండాలి? బాలుడి భక్తి ఎంత శక్తివంతం? ఈరోజు సనాతన ధర్మ టేల్స్లో పృథుచక్రవర్తి రాజధర్మం నుంచి ధ్రువుని అచంచల తపస్సు వరకు ఒక మహాధర్మ ప్రయాణం. పృథుచక్రవర్తి కథ. రాజు అంటే పాలకుడు కాదు, ప్రజలను పోషించే తండ్రి. అధర్మ పాలన వల్ల భూమాత తన ఫలసారాన్ని దాచుకుంది. ప్రజలు ఆకలితో అలమటించారు. విష్ణువుని అంశతో పృథుచక్రవర్తి జన్మించాడు. అతడు రాజ్యం కోసం కాదు, ప్రజల కోసం అవతరించాడు. పృథు సింహాసనం అధిరోహించాడు. ప్రజల బాధ అతని బాధగా మారింది. భూమాతను ప్రశ్నించగానే ఆమె గోవుగా మారి పలాయనం చేసింది. పృథు అన్నాడు, ప్రజల ఆకలికి నీవే కారణమైతే నేను నిన్ను నిలదీయాల్సిందే. భూమాత చెప్పింది, అధర్ములు నా ఫలాన్ని దోచుకున్నారు, అందుకే నేను దాచుకున్నాను. పృథు ధర్మంతో భూమాతను దోయగా ధాన్యం, ఆహారం లోకానికి లభించింది. భూమి సస్యశ్యామలమైంది. ప్రజల ముఖాల్లో చిరునవ్వు వెలిగింది. రాజు అంటే పాలించేవాడు కాదు, పోషించేవాడు. పృథు చక్రవర్తి మనకు నేర్పిన పాఠం రాజధర్మం ప్రజల క్షేమం కోసం. ఇదే నిజమైన నాయకత్వం. ధ్రువ చరిత్ర ఆరంభం. 5 ఏళ్ల బాలుడి హృదయంలో అవమానం అగ్నిగా మారింది. ఆ అగ్ని భక్తిగా మారబోతోంది. రాజు ఉత్తానపాదుని సభలో ధ్రువుడు తండ్రి మడిలో కూర్చోవాలని ప్రయత్నించాడు. కాని సౌరుచి మాటలు బాలుడి హృదయాన్ని చీల్చాయి. ఆ మాటలు ధ్రువుని మనస్సులో తీవ్ర వేదనను నింపాయి. తల్లి సునీతి చెప్పింది, బిడ్డా, దేవుడినే శరణు కోరితే నీ బాధ తీరుతుంది. ఆ మాటలే ధ్రువుని అడవికి నడిపించాయి. అతడి గమ్యం భగవంతుడు. నారద మహర్షి బాలుడి ధైర్యాన్ని పరీక్షించాడు. బిడ్డా, రాజ్యమంటే చిన్న విషయం, ఇంటికి వెళ్ళు అన్నాడు నారదుడు. కాని ధ్రువుని సంకల్పం కదలలేదు. నారదుడు ఉపదేశించాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ. ధ్రువుడు ఆహారం తగ్గిస్తూ తపస్సు ప్రారంభించాడు. అవమానం ధ్రువుణ్ణి బలహీనుణ్ణి చెయ్యలేదు, భక్తుణ్ణి చేసింది. ధ్రువ చరిత్ర ఇంకా కొనసాగుతుంది. ధ్రువుని తపస్సు బలంతో లోకాలన్నీ కంపించాయి. దేవతలు భయంతో విష్ణువును ఆశ్రయించారు. కళ్ళు తెరిచిన ధ్రువునికి సాక్షాత్తు శ్రీహరి దర్శనమిచ్చాడు. ఆ ఆనందంలో ధ్రువుడికి మాటలు రావు. అతడు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. శ్రీహరి తన శంఖాన్ని ధ్రువుని పెదవులకు తాకించాడు. అప్పుడే ధ్రువుడు అద్భుతమైన స్తోత్రం పాడాడు. అది భక్తి శిఖరం. శ్రీహరి అన్నాడు, నీ తపస్సు ఫలించింది, నీకు శాశ్వత స్థానమిస్తాను. ధ్రువుడు ఆకాశంలో ఎప్పటికీ కదలని ధ్రువతారగా వెలిగాడు. భక్తి చిన్నదైతే కాదు, సంకల్పం నిజమైతే భగవంతుడే వస్తాడు. ధ్రువ చరిత్ర మనకు నేర్పేది వయస్సు కాదు, విశ్వాసమే ముఖ్యం. ఇలాంటి దివ్య పురాణ కథల కోసం సనాతన ధర్మ టేల్స్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధర్మం మీ జీవితంలో వెలుగు నింపుగాక. జై శ్రీహరి.